సిటీలో మహిళల భద్రతపై మరింత కేర్ తీసుకుంటున్నారు పోలీసులు. సైబరాబాద్లో సేఫ్ జర్నీ కోసం షీ బస్సులు లాంచ్ చేశారు. ఐటీ కారిడార్లోని మహిళా ఉద్యోగుల కోసం ఈ బస్సులు నడుపుతారు. ఉమెన్ సేఫ్టీ పేరుతో ఐటీ కారిడార్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు మరో 2 బస్సులు లాంచ్ అయ్యాయి. ఐటీ కంపెనీలు స్పాన్సర్ చేసిన ఈ బస్సులను సైబరాబాద్ పోలీసులు ప్రారంభించారు. గతంలో ఈ రూట్లలో 2 బస్సులు నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో కలిపి మొత్తం 4 షీ బస్సులు రన్ అవుతున్నాయి. మహిళల సేఫ్టీ కోసం చాలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు షీ టీమ్స్ తో పాటు ఐటీ కారిడార్లో స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించొచ్చన్నారు సిపి. మాదాపూర్ ఐటీ కారిడార్ ఏరియాలో మరో 2 షీ షటిల్స్ ని ప్రారంభించడం జరిగింది. మీ అందరికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత గురించి ఎన్నో చర్యలు చేపట్టింది. షీ షటిల్స్, షీ క్యాబ్స్, అదే కాకుండా క్యాబ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మహిళల భద్రత గురించి, అదే కాకుండా సేఫ్ స్టే అనే హాస్టల్స్ అన్ని కవర్ చేస్తూ అటువంటి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. షీ టీమ్స్ ద్వారా కూడా ఈ పోకిరిల న్యూసెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ 2 బస్సెస్ జూలైలో మనం స్టార్ట్ చేసిన తర్వాత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి, వండర్ఫుల్ సక్సెస్ఫుల్ ఇది రెస్పాన్సు. మనకు దాదాపు ఈరోజు 1000 మంది ఒక బస్సులో ప్రయాణిస్తున్నారండి. 1000 మహిళలు ప్రయాణిస్తున్నారు రోజుకి ఒక బస్సులో. 2 బస్సెస్లో 2000 ఎంప్లాయీస్ అండి. అందరూ ఫ్రీ సర్వీసు. మనం మార్నింగ్ 8 రాత్రి 10:30 వరకు చేస్తున్నాము. అందులో మనకు సర్వీసే మోటివ్ కానీ బిజినెస్ కాదండి. ఫ్రీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు రీచ్ సేఫ్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు ఓటరీటెక్ కంపెనీ డైరెక్టర్. ఓటరీటెక్ తయారు చేసిన ఈ యాప్ ను ఇప్పటి వరకు 5000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి ఐడి కార్డులు ఇస్తామని, దీంతో ఫ్రీగా జర్నీ చేయొచ్చన్నారు కంపెనీ డైరెక్టర్. ఉద్యోగం చేసే స్త్రీలను మనసులో పెట్టుకుని వాళ్ళకి ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆలోచించి వాళ్ళ కోసం తయారు చేసిన యాప్ అండి ఇది. బస్సు ఎక్కడుంటుంది, ఎంతసేపట్లో వాళ్ళ బస్ స్టాప్ దగ్గరికి వస్తుంది అని తెలుసుకుని వాళ్ళు అక్కడికి వచ్చి బస్సు ఎక్కచ్చు. సో వాళ్ళకి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ యాప్ చాలా కన్వీనియన్స్ ఇంకా సేఫ్టీ ఇస్తుంది. ఇప్పుడున్న 4తో పాటు మరో 2 బస్సులను కూడా తిప్పుతామని పోలీసులు చెబుతున్నారు. షీ బస్సుల్లో సేఫ్ గా గమ్యానికి చేరుకుంటున్నామంటున్నారు ఎంప్లాయీస్.